చాగంటి గారు చెప్పిన కుండలేశ్వరంకి బయలుదేరాం. ఏలూరు నుండి బైపాస్ మీదుగా తాడేపల్లిగూడెం, తణుకు, పెరవలి, అమలాపురం మీదుగా కుండలేశ్వరం చేరుకున్నాం. ఇంకెవరికైనా డైరెక్ట్ హైవే మీద రావాలనుకుంటే రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి బైపాస్ తీసుకొని కుండలేశ్వరం చేరుకోవచ్చు. అలాగే ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు లాంగ్ జర్నీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కాకినాడ చేరుకొని కాకినాడ నుంచి కుండలేశ్వరానికి 1 అవర్ జర్నీ, అక్కడికి ఈజీగా చేరుకోవచ్చు అనమాట. అయితే భీమడోలు, తణుకు, తాడేపల్లిగూడెం మీదుగా వెళ్తే కనుక మీరు ప్రకృతి అందాలని ఆస్వాదించవచ్చు. చాలా బాగుంటుంది ఆ రోడ్డు, బట్ సింగిల్ రోడ్ అనమాట. కార్లో వచ్చే వాళ్ళకి, వెహికల్స్ మీద వచ్చే వాళ్ళకి చాలా బెస్ట్. కాశీ వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ముందుగా కుండలేశ్వరం క్షేత్రం చేరుకొని ఇక్కడ స్నానం ఆచరించి కుండలేశ్వర స్వామిని దర్శించుకొని అనంతరం కాశీ వెళ్ళాల్సిందిగా ఇక్కడ స్థల పురాణంలో నిక్షిప్తమై ఉంది. అలాగే కాశీ స్థల పురాణంలో కూడా ఇది నిక్షిప్తమై ఉంది. ఇక్కడ గోదావరిలో స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసుకొని ఇలా నేను చెప్పిన మంత్రాన్ని మీరు పఠించాలి. విప్పలాదాత్ సముత్వన్నే కృతే లోక భయంకరి మృత్తికాంతే మయా దత్త ఆహారార్థం ప్రకల్పయతే. ఇలా ఈ మంత్రం పఠించి తీసుకున్న మట్టిని గోదావరిలో జాడబెరవాలి. ఇదంతా గుడి ప్రాంగణం. గుడికి 400 మీటర్ల దూరంలో శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్ దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం, ఆ పక్కనే శ్రీ వల్లీనాథ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాగే ఇది గోదావరి నది పక్కనే శివలింగం, నందీశ్వరుల్ని మనం దర్శించుకోవచ్చు. ముందుగా మీకు చెప్పిన స్నానం ఇక్కడే శ్రీ వృద్ధ గౌతమి గోదావరి పుష్కర ఘాట్లో స్నానం ఆచరించి మట్టిని వదలాలి, ఇందాక నేను చెప్పిన మంత్రం పఠిస్తూ.